శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూన్ నెల 2వ వారం నుంచి ప్రారంభమై 2 నెలల పాటు కుజుడు మరియు కేతు గ్రహం యొక్క కలయిక ఏర్పడుతూ ఉంది. దీని వలన విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముందుగా చూసుకుంటే మనకు నెలలో ప్రథమార్థం అంటే 15 రోజులు కాబట్టి ఈ 2 నెలల్లో ప్రథమార్థము అనంటే అది ఒక నెల రోజుల పాటు అనుకోవచ్చు. మొదటి నెల రోజుల పాటు చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెండవ నెల వచ్చేసరికి చాలా సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 4వ ఇంట ఈ యొక్క కుజుడు మరియు కేతు యొక్క కలయిక ఉంది. వీటికి సంబంధించి అంటే వీరి యొక్క తల్లిగారికి సంబంధించి తల్లిగారు తరపున వచ్చేటువంటి స్థిర ఆస్తులకు సంబంధించి, అలాగే చంద్రుడు కారకత్వమైనటువంటి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అంటే వీరికి 4వ స్థానం చంద్రుడికి సంబంధించినటువంటిది అధిదేవత అవుతుంది. కాబట్టి వీటికి సంబంధించి అన్ని రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు ఈ జూలై నెలలో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే వృషభ రాశి వారికి స్వతహాగా వారి యొక్క గోచార రీత్యా ఇప్పుడు పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. నో లాస్ నో ప్రాఫిట్ అనే కాదు, కొంచెం లాభంలోనే ఉన్నారని చెప్పొచ్చు. కానీ వీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కాస్త ఆలోచించి తీసుకోవాలి. ఏవైనా సరే కొంచెం పెద్దవాళ్ళను కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటప్పుడు ఖచ్చితంగా వారిని కన్సల్ట్ చేసి తీసుకోవడం అనేటువంటిది మంచిది. చతుర్థ స్థానము ఆస్తికి సంబంధించి కాబట్టి ఏవైనా సరే ఆస్తికి సంబంధించి లావాదేవీలు ఉన్నా, ఏవైనా సెటిల్మెంట్కి సంబంధించి ఉన్నా, కొంతమందికి వారి యొక్క పాలి వాళ్ళతోనే కొన్ని రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు ఉండవు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడదాం అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఎవరైనా మీ భూమిని అమ్మాలి అనుకుంటే, మీ భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు కావాలి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం ఉంటుందండి. ఆ యంత్రము 3,500 రూపాయలు ఛార్జ్ గురించి పక్కకు పెడదాం. దాని విశేషం ఏంటంటే స్వామివారి బీజాక్షరాలన్నీ కూడా దాంట్లో స్వామివారి రూపంతో సహా ముద్రించి మొత్తం అంతా చెక్కి రాగి ప్లేట్లో ఆ యొక్క యంత్రాన్ని కుజుడి యొక్క భాగం ఏదైతే ఉందో నవగ్రహాల్లో దక్షిణ దిగ్భాగంలో ఈ యంత్రాన్ని కనుక యజమాని ఎవరి పేరుతో ఉందో వారి చేత్తో ప్రతిష్ఠించి కప్పివేయడం వల్ల మీరు అమ్మాలనుకున్నటువంటి భూమి అనేటువంటిది అమ్ముతారు. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశివారు భూ సంబంధితమైనటువంటి ఆస్తికి సంబంధించి ఏవైనా ఉంటే ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి మీరు ఆ యంత్రాన్ని కనుక ఆ యొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించడం వలన చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇప్పటి వరకు యంత్రం పెట్టినటువంటి వాళ్ళలో 80% మంది 20% మంది ఇంకా రేట్ రావాలని ఆగడము, లేదు మాకు మీరు చెప్పిన రేట్ కుదరదని ఆగడం లాంటివి చేశారు. కానీ అనుకున్న దానికన్నా ₹1 తక్కువైనా తీసేయాలనుకునేవారు కనుక ఈ యంత్రాన్ని ప్రతిష్ఠించండి, ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఇవన్నీ గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి. జాతకానికి కాను ₹2,025 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అన్ని వర్గాల వారు ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరువేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు. సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు. మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రంతో పాటు 5 మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో, జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ఆడవాళ్ళకి 5 వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది క్రతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇంతకీ ఏంటా రెమెడీ అంటే, సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం, మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరేం చేయండి అంటే 5 మంగళవారాల పాటు
ప్రతి మంగళవారం కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి. అది కూడా 21 ప్రదక్షిణ చేయాలి. దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు ఒక 10 రూపాయల టెట్రా ప్యాకెట్, 14 రూపాయలకి ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, పాలు. అలాగే నీళ్లు 2 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి, నీళ్లు. అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాతకు కొన్ని మాత్రమే 2 లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి. మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని 21 బొట్లు పెట్టాలి. 21 సార్లు బొట్లు పెట్టాలి. ఈ 21 బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ 21 బొట్లు కూడా పెట్టండి. ఆ తర్వాతకి వీలైతే ఒక 30 రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది, రెడ్ కలర్ బ్లౌజ్, అది స్వామివారికి కప్పండి. 5 రూపాయల పసుపు, 5 రూపాయల కుంకుమ, లేదు 10 రూపాయల పసుపు, 10 రూపాయల కుంకుమ, చిన్న గంధం డబ్బా, 14 రూపాయల పాల ప్యాకెటు, వాటర్ బాటిలు, 10 రూపాయల నెయ్యి, 2 దీప ప్రమిదలు, 3 ఒత్తులు. అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ 10 రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని 21 బొట్లు పెట్టండి. 21 బొట్లు పెట్టండి. 21 ప్రదక్షిణాలు కూడా చేయండి. ఇలా 5 వారాల పాటు మీరు చేస్తే 21 × 5 ఎంత అవుతుంది? 105. లాస్ట్ వారం 3 బొట్లు ఎక్కువ పెట్టండి, 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి. దీనివల్ల ఏమవుతుందనంటే 108 సార్లు మీకై మీరే హోమం చేసినట్టు. భూమికి సంబంధించి ఇబ్బందులున్న రైతులు కానీ, ఆరోగ్య సమస్యలు, ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ, షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు, రోగ బాధలు, ఈతి బాధలు, భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా, కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి. క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా, అంటే డిస్క్రిప్షన్గా నేను చెబుతూ ఉన్న అన్నీ కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే 10 రూపాయల నెయ్యి 2 దీప ప్రమిదలు, ప్రతిసారి కొత్త దీప ప్రమిదలే తీసుకెళ్ళాలి. అలాగే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి, ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త, 3 ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం. వేర్వేరుగా 3 ఒత్తులతో దీపాలు వెలిగించకండి, 3 కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి. మీరు ఏ పదార్థములు తీసుకువచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు. మీరు 2 అట్టిపళ్ళు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి, కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి, తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి, ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఇది మంగళవారం నాడు ఉదయం 7:20 లోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక 2 నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతువు మతిమరుపు కారణం. చాలామంది మతిమరుపుతోని ఇబ్బంది పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము, ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక 6 నిమిషముల పాటు నిత్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్గా చేయండి. ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది. రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటిది తినాలి. ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి. రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది. అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి. ఇక అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి. చాలామంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా
అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికీ కామన్గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్లో ఉండి కడుపు నొప్పితో బాధపడవచ్చు. ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్న పని చేస్తూ ఉండొచ్చు. ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే. గోచారము కానీ జాతకం కానీ జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి. మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది. వీలైనంత వరకు మనం ఏం చేయాలి? ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే, ఎందుకంటే చాలామందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిననాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటివేవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోండి. ఈ యొక్క జాతకం పర్సనల్గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా 1 గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే చాలామంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు. ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష, నరదిష్టి, బాణామతి, చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు. ఎందుకంత విశేషం అనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం. ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల. ఇది మేము తెప్పియడం కూడా పాతాళ శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది. పాతాళ శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు. ఈ కరుంగలి మాలని నాకు దగ్గర ఎప్పుడు హోమం జరిగినా హోమాలలో, ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగినా అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల కాస్ట్ 1116, కొరియర్ ఛార్జెస్ 100 రూపాయలు మాత్రమే. జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్లు చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.